అసలు నిరుద్యోగులు అంటే మన రేవంత్ రెడ్డి సారుకు గంతగనము కండ్లమంటతనము ఎందుకు కావచ్చు? వాళ్ళ మీద అంత దుష్మనతనము ఎందుకు పెట్టుకున్నాడు? గంత కోపం ఎందుకు చూపిస్తున్నాడు? ఇగో నా మనసుకు గిట్లనే అనిపిస్తున్నదొల్లా. అరే జర చదువుకునేందుకు టైం ఇయ్యుర్రి సారు, పరీక్షను జర దూరం జరుపుర్రి, మంచిగా చదువుకుంటాం అని అంటే ఈనుడే లేదు. పర్మిషన్ అడిగిన పాపానికి మన ప్రభుత్వం ఏం చేస్తున్నదో చూడుర్రిగా. ఉస్మానియా యూనివర్సిటీలో చూడుర్రి ఏమైతుందో. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇటు నజరయ్యరి అర్ధరాత్రి పూట మన తెలంగాణ బిడ్డల గోస. పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, విద్యార్థులను రోడ్ల మీదకు తీసుకురావడం, ఇవి ఇప్పటే ఎందుకైతే ఉద్యమం కాలం నాటి. అప్పట్లో మన పిల్లలు పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నారు, అరెస్టులయ్యారు, దిష్టి బొమ్మలు కాలబెట్టిర్రు. ఆ రోజులు 10 ఏండ్ల కిందటనే ఒడిచినాయే అని అనుకుంటురా? ఇవి అప్పటి సీన్లు కావు, ఇప్పటియే లేటెస్ట్. 10 ఏండ్ల తర్వాత మళ్ళా వెనకటి రోజులు వచ్చినాయి మన రాష్ట్రంలో. అప్పట్లో కాంగ్రెస్ ఏలుబడిలా మన పిల్లగాండ్లు ఏ తీర్ల లాఠీల దెబ్బలు తిన్నారో, ఎట్లా అరెస్టులు అయ్యారో, ఎట్లనైతే రోడ్డెక్కిరో, ఇగో ఇప్పుడు మళ్ళా గదే కాంగ్రెస్ పాలనలా మళ్ళా గవ్వే నిరసనలు, లాఠీల దెబ్బలు, అరెస్టులు అవుతున్నాయి. వీళ్ళందరూ టీచర్ కొలువుల కోసం పెట్టే డిఎస్సి పరీక్ష కోసం చదువుతున్నోళ్ళు. డిఎస్సి పరీక్షను 3 నెలలు వాయిదా అయ్యుర్రి. మేము చదువుకుంటాం, ప్రిపేర్ కావడానికి కూడా టైం లేదు మాకు, జర వాయిదా వేసి పుణ్యం కట్టుకోరని వీళ్ళు బతులు ఆడుకున్నారు. కానీ ప్రభుత్వం ఇనులేదు. వాళ్ళ మాట మేమెందుకు వినాలి అనుకున్నదో ఏందో హాల్ టికెట్లు కూడా పంపుతాంది. ఓ దిక్కు గింతకనం అడుగుతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఎట్లనోళ్ళ. ఇక నిరుద్యోగులు నిరసనకు దిగిర్రు. ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అట్లా నిరసన దిగినోళ్ళ మీద పోలీసు వాళ్ళేమో గిట్లా ఇరుసుకబడ్డారు. ఆడపిల్లలను కూడా చూడలేదోళ్ళ, వాళ్ళను అరెస్టు చేసి సిటీ కాలేజీలో పెట్టిరు. రాత్రి దాటినా వాళ్ళని ఇడిచిపెట్టలే. అసలు అర్ధరాత్రి దాకా ఆడపిల్లలను కాలేజీ గ్రౌండ్లలో ఉంచడేందోళ్ళ. ఇదేం తరిక, ఇదేం పద్ధతి? ఏమన్నా అంటే ఇందిరమ్మ పాలన అంటారు. ఇందిరమ్మ పాలన అంటే గిదేనా? బీఆర్ఎస్ లీడర్లు వాళ్ళని నిడిపించేదందుకు పోయినా వాళ్ళని ఆడిదాకా పోనీయలే, అడ్డం పడ్డారు పోలీసులు. నాకైతే సమైక్య పాలన నాటి రోజులే కండ్ల మెదిలినాయి. ఇక విలేకరులు పేపర్ వాళ్ళు అచ్చిరని ఎరకౌడుతోనే అప్పుడు మెల్లగా ఇడిచిపెట్టిరోళ్ళ వీళ్ళను. కానీ అర్ధరాత్రైనా ఈ అభ్యర్థులు ఉస్మానియా యూనివర్సిటీ దాకా ర్యాలీ తీసిరు. మన తెలంగాణకు ఉద్యమాలు ఏమన్నా కొత్తనానుల్లా? కడుపు మార్చుకోనన్నా ఉంటాం గానీ సమైక్య పాలన బుద్ధులు చూయిస్తే బుద్ధి చెప్పుడే ఉంటది, అంతేనా కాదా? కాదబ్బా ఏమనంటే కోపం గాని. ఓట్లప్పుడు ఈ షేయి పార్టీ లీడర్లే కదనోళ్ళ నిరుద్యోగులు ఎంబడి తిరిగింది. షేయి గుర్తును గెలిపిస్తే బొచ్చడు నౌకర్లిత్తమని చెప్పుకుంటూ ఓట్లు వేయించుకున్నారు. నిరుద్యోగుల ఓట్లతోని గెలిచిన ఈ షేయి పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అదే నిరుద్యోగుల చేతులకు గిట్ల బేడీలేస్తుందంటే ఏందన్నట్టు. గింత మోసమా, గింత దోకాబజేషమా అని గరమైతురుల నిరుద్యోగులు.